అద్భుతం! ఒక చిన్న బాబు అతని పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా లెక్కపెడుతున్నాడు. 3 సార్లు లెక్కపెట్టాడు. తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఆ డబ్బులు తీసుకొని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండి వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు. షాప్లో ఆవిడ తన వైపు చూసే వరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు. షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది, ఏమి కావాలి బాబూ అని. బాబు చెప్పాడు, నాకు ఒక అద్భుతం కావాలి అని. షాప్ ఆవిడ అర్థం కానట్టు, ఏంటి బాబూ, సరిగా చెప్పవా అని అడిగింది. నాకు సరిగ్గా తెలీదు, కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా, నాన్న అంటున్నారు. ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని. చెల్లి చాలా కష్టపడుతోంది. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను. అద్భుతం కొనుక్కొని వెళదామని. అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది అని అడిగాడు బాబు. ఆవిడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబూ అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది. బాబు మాటలకి విషయం అర్థమయ్యి ఆవిడికి బాధేసింది. నా దగ్గర డబ్బులున్నాయి. అద్భుతం కొనేందుకు అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను అని బతిమిలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు. ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న, పొడుగ్గా ఉన్న, మంచిగా తయారయి ఉన్న, హుందాగా ఉన్న ఒక ఆయన బాబుని అడిగారు, ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా అని. బాబు చెప్తున్నాడు, చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతుందంట. అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు. అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను. సరే, అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేశాను. కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను అని చెప్తుంటే బాబుకు తెలియకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్లు జారుతున్నాయి. ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని. బాబు చెప్పాడు, 83 రూపాయలు అని. అది వినపడి వినపడనట్టు, ఓ అవునా, తమాషా చూడు, నీ చెల్లికి కావలసిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే. ఏది పద, నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకొని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకొని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం. ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్కి డైరెక్టర్. ఆయన ఒక్కరే చిన్న పాప సమస్యకు వైద్యం చేయగలరు. ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండానే ఆపరేషన్ జరిగింది. తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది. తల్లి అంటోంది, ఎంత అద్భుతం జరిగింది, అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కర్లేకుండానే అని తండ్రితో అంటోంది. అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని. కానీ అద్భుతం విలువ 83 రూపాయలతో పాటు ఆ చిన్ని బాబు అపార విశ్వాసం, కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏదో ఒక రూపేణ తప్పక సాయం అందుతుంది. మిత్రులారా, ప్రతి మనిషి మానవత్వం రూపంలో మనిషికి మనిషి సాయం చెయ్యాలి అని అనుకోవాలి. అంతే, అంతా అద్భుతంగా మారుతుంది.